ఇరాన్ తలుచుకుంటే వారం రోజుల్లో అణుబాంబు తయారు చేయగలదా? తాజాగా అమెరికా అణ్వాయుధ నిపుణులు డేవిడ్ చెబుతున్నదేమిటి? అసలు ఇరాన్ ఆంక్షల నడుమ యురేనియం తయారీ ఏ విధంగా సాధ్యమైంది? తాజా ప్రకటనతో ఇరాన్ అణు కార్యకలాపాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చోపచర్చలు షురు అవుతున్నాయి. ఇరాన్ తలుచుకుంటే చాలు ఓ వారం రోజుల్లోనే అణుబాంబును సిద్ధం చేసేయగలదు. అంటే వారంలో ఒక బాంబు తయారీకి అవసరమైన యురేనియాన్ని ఆ దేశం ఉత్పత్తి చేయగలదన్నమాట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, అమెరికా ఫిజిస్ట్, అణ్వాయుధ కార్యక్రమాలపై గట్టి పట్టున ప్రముఖ నిపుణుడు డేవిడ్ ఆల్బ్రైట్. మరిన్ని అణ్వాయుధాలను శరవేగంగా సిద్ధం చేయగలిగినంత వెపన్ గ్రేడ్ యురేనియం ఆ దేశం వద్ద ఉందని కూడా చెప్పారు. 2003 నాటి పరిస్థితులతో పోలిస్తే అణ్వస్త్ర తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ బాగా పెంచుకుందని వివరించారు. నెలకు 6 అణుబాంబులను తయారు చేసేంత మోతాదులో వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆ తర్వాత 5 నెలల్లోనే 12 అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియాన్ని ఉత్పత్తి కూడా చేయగలదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యుఎస్ అంతర్జాతీయ ఒప్పందం నుండి వైదొలిగినప్పటి నుండి ఇరాన్ అణు కార్యకలాపాలపై సంక్షోభం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన ప్రకంపనలు సృష్టించనుంది. యురేనియం సహజంగా సంభవించే ఒక మూలకం. ఇది శుద్ధి చేయబడిన తర్వాత లేదా సుసంపన్నం అయిన తర్వాత అణు సంబంధిత ఉపయోగాలను కలిగి ఉంటుంది. సూపర్సోనిక్ వేగంతో తిరిగే యంత్రాలు, సెంట్రిఫ్యూజ్లను ఉపయోగించడం ద్వారా దాని అత్యంత ఫిజైల్ ఐసోటోప్లు U-235 కంటెంట్ను పెంచడం ద్వారా ఇది సాధించబడుతుంది. తక్కువ సుసంపన్నమైన యురేనియం సాధారణంగా U-235 3-5% సాంద్రత కలిగి ఉంటుంది. వాణిజ్య అణు విద్యుత్ ప్లాంట్లకు ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని ఉపయోగించుకోవచ్చు. అత్యంత సుసంపన్నమైన యురేనియం 20% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటుంది. పరిశోధన రియాక్టర్లలో ఉపయోగించబడుతుంది. ఆయుధాల గ్రేడ్ యురేనియం 90% లేదా అంతకంటే ఎక్కువ సుసంపన్నంగా ఉండాలి. అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ తక్కువ సంపన్నమైన యురేనియం నిల్వను 15 సంవత్సరాల పాటు 300 కిలోలకు పరిమితం చేసింది. చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యుఎస్, యూకేతో 2015లో అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ యురేనియంను 3.67% స్వచ్ఛత వరకు మాత్రమే కలిగి ఉండాలి. దీంతో ఇరాన్ ఆంక్షల ఎత్తివేతకు ప్రతిఫలంగా తన అణు కార్యకలాపాలను పరిమితం చేసింది. అయితే డొనాల్డ్ ట్రంప్ నవంబర్లో 2018లో యుఎస్ ఆంక్షలను తిరిగి విధించారు. జూలై 2019 నుండి ఇరాన్ ఒప్పందం పరిమితులను ఎక్కువగా ఉల్లంఘించింది. అనుమతించిన దానికంటే ఎక్కువ సెంట్రిఫ్యూజ్లను ఉపయోగించడం ప్రారంభించింది. అధునాతన రకం యురేనియంను 20% స్వచ్ఛతకు పునరుద్ధరించింది. ఇది ఇంతకు ముందు చేరిన దానికంటే గణనీయమైన అధిక స్థాయి శుద్ధీకరణ. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని అనుమతించడం కొనసాగించింది. తన అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా ఉందని నొక్కి చెబుతోంది. అయితే ఈ ఉల్లంఘనలు సిద్ధాంతపరంగా ఇరాన్ ఒక బాంబుకు సరిపడా మెటీరియల్ ని సంపాదించడానికి పెట్టే సమయాన్ని తగ్గించాయని నిపుణులు హెచ్చరించారు. యురేనియంను 20% స్వచ్ఛత, అంతకు మించి సుసంపన్నం చేయడం సైనిక ప్రయోజనాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎందుకంటే అప్పుడే అది ఆయుధ స్థితికి చేరుకోగలుగుతుంది. యుఎస్ ఆధారిత ఆయుధ నియంత్రణ సంఘం ఇరాన్ 170 కిలోల 20% యురేనియం సేకరిస్తే అది 2 నెలల్లోపు ఆయుధ స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. ఫిబ్రవరి మధ్య నాటికి ఇరాన్ సుమారు 17 కిలోల యురేనియంను 20% స్వచ్ఛతతో సమృద్ధిగా కలిగి ఉంది. 2021లో మొత్తం 120 కిలోల ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇది ప్రస్తుతం గంటకు 60% సుసంపన్నమైన యురేనియంను ఉత్పత్తి చేస్తోంది. దీని ద్వారా 2018లో పునరుద్ధరించబడిన వికలాంగ యుఎస్ ఆర్థిక ఆంక్షలు, ఇతర జరిమానాలకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇరాన్ వాదనను ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ అంగీకరించలేదు. ట్రంప్ తర్వాత జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఒప్పందం పతనం నుండి రక్షించాలనే వారి ఆశలు గణనీయంగా పెరిగాయి. కానీ ఈ జనవరిలో టెహ్రాన్ సమీపంలో జరిగిన ఆకస్మిక దాడిలో ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రీజాదే హతమయ్యాడు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని సంభావ్య అస్తిత్వ ముప్పుగా ఇజ్రాయెల్ భావించింది. 2003 వరకు ఇరాన్ అణు పేలుడు పరికరం అభివృద్ధికి సంబంధించిన అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించిందని IAEA ద్వారా సేకరించిన సాక్ష్యాన్ని సూచిస్తూ అంతర్జాతీయ సమాజం విశ్వసించలేదు. దాచడానికి ఏమీ లేదని ఇరాన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా నివేదిక చర్చోపచర్చలకు కారణమవుతున్నాయి.